అయిపోతుంది. మోడియా బింద్ కళ్ళ జోడితో పార్లమెంటుకు రేణుకా చౌదరి, లోపల అంధభక్తులు ఉన్నారంటూ సెటైర్లు. నిజంగా సెటైర్లు వేయాలంటే రేణుకా చౌదరి తర్వాత ఎవరైనా కూడా ఎవ్వరికి భయపడదు. ఆమె కోపం వస్తే ఎదుటి ఉన్న వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని చెప్పి చూడదు, లాగి పెట్టి చెంపమిక్కలు కొట్టినాక మాట్లాడుతుంది. రేణుకా చౌదరికి ఆ పేరుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆమె సెన్సేషన్, ఒక సంచలనం. ఆమె ఏ పని చేసినా కూడా, ఏం చేసినా కూడా సంచలనం అప్పుడు ఆ టైంలో. ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బయట ఏది మాట్లాడినా కూడా ఒక ప్రపంచం అప్పుడు. ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా అప్పుడు ఆ టైంలో ఇంకా యంగ్ ఉండేది కాబట్టి చాలా ఇంక ఎక్కువ యాక్టివ్ ఉండేది. అంటే ఇప్పుడు యాక్టివ్ లేదని కాదు, ఇప్పుడు కూడా అదే యాక్టివ్, అదే డైనమిక్. ఇంకా గతంలో ఆ విధంగా అంటే రేణుకా చౌదరి వస్తుందంటే చాలామంది భయపడేవాళ్ళు వాస్తవాన్ని కూడా. అంటే అనవసరంగా మాట్లాడద్దు ముందు, మాట్లాడితే లాగిపెట్టి కొడతాయని చెప్పేసి ఒక భయం అయితే జనాల్లో ఉండే, దాంతో పాటుగా ఇటు రాజకీయ నాయకుల్లో కూడా ఉండే. ఆమె మాట్లాడుతుంటే ఆమెకు అడ్డు రావడం కానీ, ఆమె కళ్ళలో ఎవరు పడేటోళ్ళు కాదు. ఆమె కళ్ళలో పడితే కథమే, ఆమె స్పీచ్తో ఇరగొట్టేస్తుంది. మన పరువు మనం తీసుకున్నట్టే అంత చందంగా ఆమె ఆ విధంగా ఉండేది స్పీచ్. పార్లమెంట్లో మాట్లాడినా కూడా ఆమె అట్లా భయపడి కూడా మాట్లాడేది. ప్రధాని ఉన్నారా, ఉప ప్రధాని ఉన్నారా, ప్రతిపక్షం ఉందా, అక్కడ స్పీకర్ ఉన్నారా, ఆమెకు ఏదన్నా అన్యాయం అనిపిస్తే దాన్ని కుండ బదులు కొట్టి మాట్లాడేది రేణుకా చౌదరి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతా ఉంది. సో నిన్న ఒక మోడియా బింద్ అని చెప్పేసి ఒక గ్లాసెస్ పెట్టుకుంది. అది పెట్టుకొని పార్లమెంట్కి పోయింది. ఎందుకంటే లోపల అంధభక్తులు ఉన్నారని చెప్పేసి ఇట్లా సెటరికల్గా చేసింది ఆమె. సో గతంలో చూసుకుంటే రేణుకా చౌదరి స్పీచ్ అంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టిన స్పీచ్ ఇచ్చినా ఇప్పుడు కూడా చాలామంది చూస్తారు, ఏం మాట్లాడుతుంది రేణుకా చౌదరి అని చెప్పేసి చాలామంది టీవీలో కతుకుపోయి చూస్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చూస్తాయి, ఎవరి మీద మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తారు రేణుకా చౌదరి మాట్లాడితే. అయితే నిన్న తాను ఏదైతే మోడియా బింద్ అని చెప్పేసి పెట్టుకొని పోయింది, గ్లాసెస్ పెట్టుకొని పార్లమెంట్కి పోయింది, ఇది కూడా ఒక సెటరికల్గా మారిపోయింది. మరొకసారి వార్తలో నిలిచింది రేణుకా చౌదరి గారు. ఎవరైనా సరే తప్పు అనిపిస్తే చెప్పేస్తారు, డైరెక్ట్ ముఖం మీద చెప్పేస్తుంది, ఇది తప్పు, ఇది రాంగ్. సొంత పార్టీ నేతలైనా సరే. ఇది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి ఆమెకు ఇట్లా అలవాటు అయిపోయింది. ఎందుకంటే నాన్న ఆర్మీలో ఉండేనంట, వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నప్పుడు ఆ దేశభక్తి కానీ అవన్నీ, ఆ ధైర్యం కానీ, ఆ తెగించి మాట్లాడడం కానీ, ధైర్యంగా ఉండడం కానీ ఇవన్నీ అప్పుడే అలవాటు చేసుకుందంట. కాలేజీలో టైంలో కూడా మస్తు భయపడే వాళ్ళట రేణుకా చౌదరిని చూస్తే. ఆమె కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ఎవరైనా అబ్బాయిలు ఎవరైనా ఆమెను కాదు వేరే వాళ్ళని ఈవిడింగ్ చేయాలని కూడా, అబ్బో అక్కడ రేణుకా చౌదరి ఉందిరా నాయన, మనకు అవసరం లేదని చెప్పేసి భయపడేటోళ్ళట. కాలేజీలో అయితే ఆమె వంక కూడా వాళ్ళు చూసేటోళ్ళు కాదట, ఆమె వైపు కూడా వాళ్ళు చూసేటోళ్ళు కాదట, ఆమె జోలు కూడా వాళ్ళు రాకపోయాయట. సో అంత తెగింపు ఉన్నప్పుడు ఇక పార్లమెంటుకు పోతుంది. అందుకే కేంద్రం ప్రభుత్వం ఆ లోపల ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అంధభక్తులు ఉన్నారని చెప్పేసి లోపల ఆమె మోడియా బింద్ అని చెప్పేసి గ్లాసెస్ పెట్టుకొని పోయింది. అంటే రేణుకా చౌదరి ఏం చేసినా కూడా ఒక సెన్సేషన్. మరొకసారి నిన్న అద్దాలు పెట్టుకొని లోపలికి వెళ్ళి మరొకసారి సంచలనంగా మారింది ఈ వార్త. కమ్యూనిస్టులు పిరికివాళ్ళు, దేశంలో కమ్యూనిస్టులంతా అంతే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్. భారత్లోని కమ్యూనిస్టులు పిరికి వాళ్ళని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేరళకు చెందిన సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ను ఉద్దేశించి రాజ్యసభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఐ చెల్లింపులపై ఛార్జీల విషయంలో ప్రజలను గందరగోళపరుస్తున్నారని అన్నారు. ట్యాక్సేషన్ ఇతర చట్టాల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమెరికా ఒత్తిడి వల్లే కేంద్రం యూపీఐపై ఛార్జీలు తీసుకుందని బ్రిట్టాస్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనకు ఇచ్చిన సమయం మించిపోయిందన్న కారణంతో డిప్యూటీ చైర్మన్
హరివంశ్ ప్రసంగం నిలిపేయడంతో బ్రిట్టా సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం నిర్మలా సీతారామన్ తన ప్రసంగం ప్రారంభించే సమయానికి ఆయన సభను వీడడంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కమ్యూనిస్టుల వ్యవహార శైలి. అవాస్తవాలను ప్రచారం చేస్తుంటారు, వాస్తవాలను వక్రీకరిస్తుంటారు, మాట్లాడే హక్కు ఉంది అని డిమాండ్ చేస్తారు. తీరా ఒక్కో అంశానికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం వారికి ధైర్యం ఉండదు. ఇదిగో ఇలా పారిపోతుంటారు పిరికి వాళ్ళు. దేశంలో కమ్యూనిస్టులంతా అంతే. దాన్ని బ్రిటాస్ మరోసారి రుజువు చేశారు అని నిర్మలా సీతారామన్ అన్నారు. మాట్లాడే హక్కు ఉందని చెప్పేవారు, అవతలి వారు చెప్పింది కూడా వినాలి కదా అని తీశారు. ఇప్పుడు కమ్యూనిస్టులు అందరూ పిరికి వాళ్ళు అనడం సమంజసం కాదు. నిర్మలా సీతారామన్ గారు, కమ్యూనిస్టులలో చాలామంది కూడా ఇప్పటికి కూడా స్వార్థం లేకుండా ప్రజా సమస్యలు వస్తే అదే ఎర్రజెండా పట్టుకొని పోయి అక్కడ పోయి కూర్చుంటారు నిరసన కార్యక్రమం. వాళ్ళకి వెనకాల ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళ వెనకాల చెప్పేటోళ్ళు ఉన్నారు, ఏది ఉండదు. ఇప్పటికి కూడా నిస్వార్థంగా పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు జనాల సమస్యల కోసం. అందరూ అనట్లేదు నేను, కొందరు కమ్యూనిస్టులు ఏమన్నా అయి ఉంటే అయి ఉండొచ్చు, ఫండ్స్ ఇస్తే చెప్పలేం. కానీ నేను నికార్స్ అయిన కమ్యూనిస్టుల గురించి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఒక బ్రిటాస్ విషయంలో అందరు కమ్యూనిస్టులు మీరు అంటూ ఉన్నారు, కరెక్ట్ కాదు. దేశంలో ఎన్నో ప్రజా సమస్యలు వెలికి తీసి దానికి పరిష్కార మార్గం చూపించినాయి. దానికి ప్రభుత్వాలు కదిలొచ్చి ఏదో రకంగా దాని మీద స్పందించినంటే దానికి కారణం కమ్యూనిస్టుల పోరాటాలే వాస్తవానికి. దేశంలో ఈ అణచివేత కావచ్చు, ఈ అణగదొక్కడం కావచ్చు, అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు చట్టాలు వర్తింపేలా చేసింది. వాళ్ళకు ధైర్యం చెప్పింది అంతా కూడా కమ్యూనిస్టులు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం వెనకాల ఫండ్స్ ఏం రాలేదు, వాళ్ళు నిస్వార్థంగా పనిచేశారు. ఇప్పటికి కూడా ఉన్నారు. రూపాయి కూడా రాకున్నా వాళ్ళకు ఆ కమ్యూనిస్ట్ అనే దానిపైన ఆ ఎర్రజెండాతోనే ప్రజా సమస్యలు ఎక్కడ అక్కడ పోయి కూర్చుంటారు. ఎంత పెద్ద ల్యాండ్ కబ్జా చేసినా కూడా ఆడవై ఎర్రజెండా వాది ఆడ కూర్చుంటారు చాలామంది కమ్యూనిస్టులు. మీరు ఒక్క విషయంలో ఒక్క కమ్యూనిస్ట్ ఏదో ఒక చెప్పి వెళ్ళిపోయాడని చెప్పేసి మీరు అందరినీ కమ్యూనిస్టులను కలిపి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది కమ్యూనిస్టులు ప్రజా సమస్యలు, దేశంలో ప్రజా సమస్యలు వెలికి తీసి వాటికి పరిష్కార మార్గం చూపించారు. ప్రభుత్వాలలో చలనం అయ్యేలా చేసినవి కమ్యూనిస్టులే. ఆ విధంగా ఉండేది పోరాటం. వాళ్ళ వెనకాల స్వలాభం చూసుకోలేదు, వాళ్ళ వెనకాల మాకు ఈ పదవి ఆ పదవి అని చెప్పేసి ఎప్పుడు కమ్యూనిస్టులు చూసుకోలేదు. ఏమో రాజకీయంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల గురించి నేను చెప్పలేను, కానీ ఇప్పటికీ చాలామంది కమ్యూనిస్టులు ఆ ఎర్రజెండా నమ్ముకున్నారు. చాలామంది కూడా ఇదే చేస్తూ ఉంటారు. సమస్య వస్తే పెట్రోల్ రేటు పెరిగిందా పేడ ఎర్రజెండా పట్టుకుని పోయి కూర్చుంటారు, ధర్నా చేస్తారు. వాళ్ళకు వాళ్ళు చెప్పారు. అది కమ్యూనిస్టులు చేసేది. నికాల్సిన కమ్యూనిస్టుల గురించి నేను చెప్తాను. మీరు ఎవరో ఒకరు చేసిన దానికి ఓవరాల్ కమ్యూనిస్టులు అందరికీ రంగు పులిమి కమ్యూనిస్టులు మొత్తం పిరికి వాళ్ళంటే ఇలా కమ్యూనిస్ట్ అనే వాళ్ళే లేకపోతే దేశం అని ఇంకా మరీ దారుణంగా ఉండదు. అణచివేత, ఈ దొరతనాలు ఇవి ఇంకెక్కువ ఉండదు. సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వాలు చూపకపోవడం, వాళ్ళకి ఇవన్నీ పథకాలు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు పేద ప్రజలకు అవో ఇవో అవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఏ విధంగా వస్తున్నాయి? ఉన్నడికి పోతాడు, లేడానికి ఏం లేవు కదా. మరి అప్పటి నుండే కదా కమ్యూనిస్టులు పోరాటం చేస్తేనే ఇవాళ పేదవాడికి కూడా కనీసం బియ్యము అదో ఏదో తింటూరు 2 పూటలు. అంటే దానికి ఎవరు కారణం? గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు పోరాటం చేస్తేనే కదా ఎంత జరిగింది. సో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడింది ఇది చాలా తప్పు. కమ్యూనిస్టులు మొత్తం కూడా పిరికి వాళ్ళని అనడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో ఒకరు ఉంటే ఉండవచ్చు, వాళ్ళ గురించి అనట్లేదు. కానీ సో కమ్యూనిస్టులు అందరిని అనడం